హాయ్ ఫ్రెండ్స్, సింపుల్గా చికెన్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దామా? ముందుగా స్పైసెస్ తీసుకోండి. స్టార్ మొగ్గ, నల్ల ఏలకాయలు, రాతి పువ్వు, బిర్యానీ ఆకు, సాజీరా, జాజి పువ్వు, మరాఠీ మొగ్గలు. అది కాకుండా మన రెసిపీకి హీరో ఎవరు మరి? చికెన్. నేనైతే ఇక్కడ హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను. అది కాకుండా 4 మెయిన్ ఇంగ్రీడియంట్స్: టమాటో, పుదీనా, కొత్తిమీర, మిర్చి. ఇదైతే కంపల్సరీ బాబోయ్! అది కాకుండా నేను 3 గ్లాసెస్ బియ్యాన్ని ఆల్రెడీ హాఫ్ అన్ అవర్గా నీళ్ళల్లో నానపెట్టుకున్నా. సో ఇవన్నీ తీసుకున్నాను. అయ్యో మర్చిపోయా. ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇంట్లో చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇదైతేనే మంచి టేస్ట్ వస్తుంది. సో ఇవేనన్నమాట ఇంగ్రీడియంట్స్ నేను తీసుకున్నది. ఈ ఇంగ్రీడియంట్స్తో బిర్యానీ ఎలా చేద్దామో చూద్దాం. ముందుగా మనం బిర్యానీ ఇది పెట్టుకొని పెనం పెట్టుకొని దాంట్లో ఆయిల్ తీసుకుందాం. ఆయిల్ కొంచెం వేడైనాక మనం ఆ స్పైసెస్ అన్నీ వేసుకుందాం. తర్వాత ఆనియన్స్, ఇవి మనం ఒక పెద్ద 3 సైజుల ఆనియన్స్, తర్వాత మిర్చి, ఇవన్నీ వేసుకొని బాగా దాన్ని మరిగేదాకా వేయించుకుందాం. అది బాగా మరిగిపోయినాక ఉప్పు వేసుకోండి. మరీ ఎక్కువ వద్దు, కొంచెం వేసుకోండి. తర్వాత మన టేస్ట్కి తగినట్లు వేసుకుందాం. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఇది మరీ మీరు ఆ పెనం అంతా మాడిపోయేంతసేపు ఏం పెట్టనవసరం లేదు. కొంతసేపు అట్లా బాగా దాన్ని వేపేసి దాంట్లో తర్వాత మనం చికెన్ని మంచిగా వాష్ చేసుకొని కొంతసేపు డ్రై చేసిన చికెన్ని వేసుకోండి. మంచిగా వాష్ చేసుకొని మర్చిపోకుండా. సో ఈ చికెన్లో మనం ముందుగా ఆ స్పైసెస్, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏవైతే ఉందో అన్నీ బాగా స్ప్రెడ్ చేసుకోండి. ప్రతి ముక్కకి అది టచ్ అవ్వాలన్నమాట. సో అలా బాగా వేపుకోండి. సో ఇలా బాగా వేపుకోని తర్వాత మీరు కావాలంటే ఇంకొంచెం సాల్ట్ కూడా వేసుకోవచ్చు. ముందు కొంచెం వేసుకున్నాం కాబట్టి ఇంకొంచెం యాడ్ చేసుకోండి. మరీ ఎక్కువ చేసుకోకండి. మీ టేస్ట్కి తగినట్లు యాడ్ చేసుకుంటూ వెళ్ళండి. సో ఇది కొంచెం బాగా మరిగిన తర్వాత అందులో మనం టమాటో వేసుకోవాలి. సో టమాటో వేసుకున్న తర్వాత మరీ గుజ్జు కాకూడదు, కొంచెం బాగా ఉడికిపోవాలి ఆ టమాటో. మన ముందుగా వేసుకున్న ఈ చికెన్తో బాగా అది కూడా ఉడికిపోవాలి. సో ఊరికే అలా కలిపేసి దాని మీద మీరు ప్లేట్ పెట్టేసుకొని అది బాగా ఆవిరిలోనే ఉడికే అంతసేపు పెట్టేసేయండి. లోనే ధనియాల పొడి, తర్వాత గరం మసాలా వేసుకోండి. మేమైతే ఎక్కువ వేసుకోలేదు, జస్ట్ ఒక స్పూను, 2 సేమ్ ఒక స్పూన్ వేసుకున్నాం. ధనియాలు ఒక స్పూను, తర్వాత గరం మసాలా ఒక స్పూన్ అనమాట. సో ఈక్వల్ రేషియో ఉండాలి. వేసుకొని బాగా దాన్ని కలుపుకోండి. ప్రతి ముక్కకి టచ్ అవ్వాలి. అప్పుడే మనకి ఆ టేస్ట్ అనేది బాగా వస్తుంది. దాని తర్వాత పుదీనా వేసుకోండి. పుదీనా వేసుకొని ఇది కూడా బాగా మిక్స్ చేయండి. తర్వాత దీంట్లోనే కొత్తిమీర కూడా వేసుకోవాలి. కానీ వెంటనే వేయకండి, స్టెప్ బై స్టెప్ వేయండి. కొంచెం బాగా దాన్ని మిక్స్ చేస్తూ వేయండి. సో పుదీనా, కొత్తిమీర 2 వేసాక నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ అండి. బిర్యానీ అంటేనే చాలా ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే పెరుగు. సో పెరుగుని బాగా లైక్ ఎక్కువ కూడా వేసుకోండి. అప్పుడే మనకి ఆ ఫ్లేవర్ అనేది మంచిగా వస్తుంది. సో ఇక్కడైతే మేము ఒక పెద్ద స్పూన్లోనే ఒక 2 స్పూన్లు వేసుకున్నాం పెరుగు. సో అది బాగా వేసుకొని బాగా దాన్ని మిక్స్ చేయండి. మీకు ఒక మెయిన్ విషయం చెప్తున్నా చూడండి. చికెన్ అనేది ఉడికే కొద్దీ కొంచెం వాటర్ అనేది నార్మల్గానే అది విడుస్తూ వస్తుంది. దాంతోడు మనం ఈ పెరుగు కూడా వేసుకున్నాం కాబట్టి కొంచెం బాగా గ్రేవీ లాగా అది ఉంటుందన్నమాట. దాంట్లోనే అది ఉడకాలి. ఎంత ఉడకాలంటే ఆల్రెడీ చికెన్ అనేది ఒక 75% అనేది ఉడికిపోవాలి. మనం బియ్యం వేసే ముందే ఒక 75% ఉడికిపోవాలి. అది బాగా 75% ఉడికిన తర్వాత మీరు వాటర్ పోసుకోండి. మీరు 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాస్ వాటర్. మేమైతే ఇక్కడ 3 గ్లాస్ బియ్యం తీసుకున్నాం కాబట్టి 6 గ్లాస్ వాటర్ పోసుకుంటున్నాం. సో ఈ వాటర్ పోసుకున్న తర్వాత అది కొంచెం బాగా బాయిల్ కావాలి. బాగా బాయిల్ అయిన తర్వాత మీరు ఆల్రెడీ నానపెట్టుకున్న బియ్యం అనేది దాంట్లో వేయండి. సో బాగా బాయిల్ అయితేనే మీకు బియ్యం అనేది ఉడుకుతుంది అనమాట. సో ఇది బాగా బాయిల్ అయిన తర్వాత మనం బియ్యం వేసుకుందాం. సో ఇలా చూడండి, బియ్యం వేసేసాను. తర్వాత ఒక 75% ఈ బియ్యం అనేది ఉడికిన తర్వాత
ఆ అన్నాన్ని మనం చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత నిమ్మకాయ, ఒక పెద్ద సైజ్ నిమ్మకాయ దాని చుట్టూరా బాగా పిండేసేయండి. ఈ నిమ్మకాయ ఎందుకు పిండాలంటే మన అన్నం అనేది బాగా పొడి పొడిగా విడివిడిగా వస్తది. సో, తినడానికి బావుంటది. ప్లస్ టేస్ట్ కూడా చాలా బావుంటదనమాట. సో, లెమన్ వేసుకోండి. లెమన్ వేసుకున్న తర్వాత దాని మీద ఘీ ఏసుకోండి. ఘీ ఏసుకొని మొత్తం కలిపెట్టేయద్దండి. ఎందుకంటే అన్నం అనేది విరిగిపోయే ఛాన్స్ ఉంది. ఊరికే పైన ఊరికే అట్లా మిక్స్ చేసుకోండి. ఘీ అనేది ఎక్కువ వేసుకోకండి. ఎగుటయిపోతది. సో, మీకు ఎంతైతే ఓకే అనిపిస్తుందో అంతే వేసుకోండి. మరీ ఎక్కువ కాకూడదు, అలా అని మరీ తక్కువ కాకూడదు. ఎందుకంటే మన టేస్ట్ అనేది తగ్గిపోతే మంచిగా రాదనమాట. సో, కరెక్ట్‌గా వేసుకోండి. మీరు ఎంతైతే తినగలరో ఎగ్గుటు లేకుండా ఉండాలి. సో, అంతే వేసుకోండి. సో, ఇది చూడండి పైన వేసుకొని జస్ట్ అట్లా మిక్స్ చేయాలి. మరీ ఎక్కువ మిక్స్ చేసినట్లయితే అన్నం అనేది విరిగిపోయే ఛాన్స్ ఉంది. సో, ఇలా మిక్స్ చేసినాక మూతేసేసి దమ్ పట్టించాలి. అండ్ ఇంకో మెయిన్ థింగ్, కింద అడుగు అనేది పట్టకూడదు. అడుగు అనేది పడితే మన బిర్యానీ టేస్టే మారిపోతుంది. సో, దీన్ని ఈవెన్‌గా ఇట్లా మొత్తం సమంగా చేసుకొని కింద దమ్ పట్టాలి. అది ఎట్లా పట్టాలంటే మన దగ్గర పెనం ఉంటుంది కదా, దోస పోసే పెనము, దాని మీద పెట్టేసేయండి. పెట్టేసి మూత పెట్టేసి ఒకటి మీరు సిమ్‌లో అయినా పెట్టుకోవచ్చు ఫ్లేమ్‌ని, లేకపోతే హై ఫ్లేమ్ కూడా పెట్టుకోవచ్చు. బట్ చూసి పెట్టుకోండి. హై ఫ్లేమ్‌లో పెట్టినట్లయితే ఒక 3 మినిట్స్ పైన పెట్టకండి. ఒకవేళ సిమ్‌లో పెట్టినట్లయితే ఒక 5 మినిట్స్ దాకా పెట్టుకోవచ్చు. అది బాగా దమ్ పట్టాలి. సో, ఇలా బాగా దమ్ పట్టినాక ప్రాసెస్ మీకు కూడా ఈజీగా ఉంటది దమ్ పట్టడానికి. సో, బిగినర్స్‌కి అయితే చాలా హెల్ప్‌ఫుల్ ఉంటది ఇలా దమ్ పట్టడానికి. సో, ఇదో చూడండి మన బిర్యానీ ఇలా రెడీ అయిందన్నమాట. థ్యాంక్ యూ అండి. సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ చేయండి. బాయ్.